తపస్కాలంలో 33వ రోజు. పునీత జాన్ బ్రిటో గారి స్వరం. పునీత జాన్ బ్రిటో జీవితం, పరిచర్య ఆత్మకు, త్యాగానికి ఒక గొప్ప సాక్ష్యం. పోర్చుగల్లో రాజకుటుంబానికి దగ్గరగా పెరిగిన ఆయన సౌకర్యమైన జీవితం వదిలి యేసు కోసం భారతదేశానికి వచ్చారు. తమిళనాడులో స్థానిక సంస్కృతిని స్వీకరించి సన్యాసిగా జీవిస్తూ ప్రజలకు సువార్త ప్రకటించారు. ఆయనను అరుళానందర్ స్వామి అని కూడా పిలిచేవారు. అయితే తన సేవ సులభం కాదు. నిర్బంధాలు, హింసలు, జైలు జీవితం ఎదుర్కొన్నారు. ఒకసారి స్వదేశానికి పంపించిన మళ్ళీ భారతదేశానికి వచ్చారు. ఎందుకంటే ఆయన హృదయం పరిచర్య కోసం పరితపించింది. చివరకు విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేశారు. పునీత జాన్ బ్రిటో మనకు నేర్పేది కూడా ఇదే. నిజమైన శిష్యరికం సౌకర్యం కాదు, సమర్పణ, సువార్తను ప్రకటించడం. అంటే ప్రేమతో సంస్కృతిని గౌరవిస్తూ సత్యానికి చివరి వరకు నిలబడడం. దేవుని పిలుపు కోసం త్యాగం చేసిన జీవితం ఎప్పటికీ వృధా కాదు.